ఎక్కువ ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. భూసార పరీక్షల విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవ కార్యక్రమాలు మెదక్ జిల్లాలో పలు రైతు వేదికల్లో ఘనంగా జరుగుతున్నాయి. సోమవారం మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ కౌడుపల్లి రైతు వేదికలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలైన కూరగాయలు, పూల మొక్కలు సాగు చేసుకోవాలని సూచించారు. కౌడుపల్లి, చేగుంట, తుఫ్రాన్లో కొందరు రైతులు ఆ దిశగా సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా హైదరాబాద్ దగ్గరలో ఉంది కనుక మార్కెట్ చేసుకోవడానికి సులువుగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని జిల్లాలో మే 4 నుంచి మే 9 వరకు అన్ని మండలాలు, గ్రామ పంచాయతీలు, రైతు వేదికలు క్లస్టర్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాభిమానాన్ని పొందేలా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, మార్కెట్లో పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ పద్ధతులు అవలంబించడం అత్యవసరమని తెలిపారు. అందుకోసం రైతు వారోత్సవాల ద్వారా ప్రతి రైతుకు నేరుగా చేరుకుని క్షేత్రస్థాయిలో సమగ్ర అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ఒక్క రైతు కూడా మిగలకుండా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, రైతు వేదికలను కేంద్ర బిందువుగా చేసుకుని రైతులతో ముఖాముఖి సమావేశాలు, క్షేత్ర ప్రదర్శనలు, సాంకేతిక సదస్సులు, ప్రత్యక్ష శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, స్థానిక వ్యవసాయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే జిగ్జాగ్ విధానంలో 8 నుండి 10 చోట్ల మట్టి నమూనాలను సేకరించాలి. మొదట మట్టి నమూనా తీసే చోట నేలపైన ఉన్న చెత్త, గడ్డిని తొలగించాలి. పార సహాయంతో 15 సెంటీమీటర్ల లోతులో వీయాకారంలో గుంతలు తవ్వాలి. పై నుండి కింద వరకు నిలువుగా మట్టి అన్ని పొరలు కవర్ అయ్యేటట్లు మట్టిని తీసుకోవాలి. దీని వలన వేరే వ్యవస్థకు అవసరమైన భూమిలో అన్ని పొరలు కవర్ అవుతాయి. ఇలాగే అన్ని చోట్ల నుండి సేకరించిన మట్టిలో రాళ్ళు, ఆకులు, వేర్లు తొలగించి మట్టిని నీడలో శుభ్రమైన క్లాత్ మీద పరిచి దానిని బాగా కలపాలి. దీని కొరకు ఎట్టి పరిస్థితులలో కూడా ఎరువుల బస్తాలు వాడకూడనటువంటి ఫెర్టిలైజర్ అనే మొబైల్ యాప్ను ఉపయోగించి తెలంగాణ రైతులు యూరియాని ఏవైనా బొగ్గులు వేసుకోవాలో స్టాక్ బై స్టాక్ ఈ వీడియోలో వివరిస్తాను. అలానే పౌరులు కూడా యూరియా బ్యాగ్ల సంఖ్యను చూసే విధానం చూపించడం జరుగుతుంది. మొదట రైతు యూరియాను బుకింగ్ చేసుకునే విధానం గురించి తెలుసుకున్నాం. కేవలం 4 స్టెప్పుల ద్వారా రైతులు యూరియాను బుకింగ్ చేసుకోవచ్చు. మట్టి వచ్చే వరకు ఈ పద్ధతిని కొనసాగించాలి. మట్టి నమూనాలో గడ్డి, రాళ్ళు, చెత్త లేకుండా చూసుకోవాలి. మట్టిని ఆరబెట్టవలసి వస్తే నీడలో మాత్రమే ఆరబెట్టాలి. చివరకు సుమారుగా అరకిలో సమానమైన ప్రతినిధి నమూనాను శుభ్రమైన పాలిథిన్ కవర్ లో నింపాలి. ఏది తక్కువ, ఏది ఎక్కువ స్పష్టంగా తెలుస్తుంది. ఆకుల పెరుగుదలకు ఉపయోగపడే నత్రజని, వేళ్లను బలంగా పెంచే భాస్వరం, రోగ నిరోధక శక్తిని పెంచే పొటాషియం, ఇంకా సూక్ష్మ పోషకాలు జింక్, ఐరన్, బోరాన్ ఎంత ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు. అలాగే పీహెచ్ స్థాయి, సేంద్రియ కార్బన్ మూలాలు కూడా తెలుస్తాయి. వెంటనే నమూనా తీసుకోకూడదు. ఎత్తు పల్లాలు ఉన్న భూమి నుండి, చౌడు భూమి నుండి వేర్వేరు నమూనాలు తీసుకోవాలి. పండ్ల తోటలలో 1 నుండి 2 మీటర్ల లోతులో గుంటలు తీసి 1 ఎకరాకు 2 నుండి 4 చోట్ల నమూనాలు సేకరించాలి. మట్టి పరీక్షలు చేపించండి. సాయిల్ హెల్త్ కార్డు ఫలితాల ఆధారంగా ఎరువులు వాడండి. అధిక దిగుబడి సాధించండి. రసాయనాలు తక్కువ వాడడం, తర్వాత ఎరువుల యాజమాన్యం, తర్వాత పంట వైవిధ్యం, తర్వాత నేచురల్ ఫార్మింగ్ గురించి వివరించమని కోరుకోవడం జరిగింది. మొత్తం ముఖ్యంగా ఏంటంటే
మనము ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే మోతాదుకు మించి మనం మన యూరియా అయినా సరే, DAP అయినా సరే, ఇతర పోషకాలను మనం తక్కువగా వాడుతున్నాం. దానివల్ల ఏం జరుగుతుందంటే నేల స్వభావం అనేది మారుతున్నది. దానివల్ల ఏంటంటే మనం పంట ఖర్చు కూడా పెరుగుతున్నది. ఫస్ట్ మనం ప్రొసీజర్ తీసుకున్నాం, దాని తర్వాత మీ డౌట్ ఏదైనా ఉంటే ఓకే. ఏంటంటే స్కిన్ ట్రీట్మెంట్ ఎందుకు అవసరం అంటే మనకు స్టార్టింగ్ స్టేజ్ వచ్చే రోగాలు అంటే 20-25 రోజుల వరకు వచ్చే రోగాలు తెగుళ్ళని మనం కాపాడుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఈ స్కిన్ ట్రీట్మెంట్ చేయడం వల్ల అంటే ముఖ్యంగా మనకు మొలక శాతం అనేది కొద్దిగా బాగుంటుంది. ఫంగిసైడ్ 2 grams కిలో విధానానికి మనం వేసేసుకొని సపోజ్ ఇది 3 కిలోలు అనుకోండి, ఇది మన 6 గ్రాములు కంటెంట్ అనేది దీన్ని మనము వేసేసి చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనం గ్లౌస్ అనేది ధరించుకుంటే మనం బాగుంటుంది. సో చేసుకున్నప్పుడు కూడా మనము మన చేతులను మనం జాగ్రత్తగా కడుక్కుంటే మనము ఇవాళ దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే భూసారం గురించి మాట్లాడుతున్నామంటే మన భూమి ఎలాంటి పరిస్థితికి వచ్చింది, మొదట నిస్సారం అయిపోయింది. భూమిలో సారం అనేది లేదు. దాన్ని సారం పెంచాలి అని అవగాహన పెంచుకుంటున్నామంటే మనం ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా భూమిని హానిపరుస్తున్నాం అనేది ఒక్కసారి మనము తెలుసుకోవాలి. ఒకప్పుడు మన చిన్నగా ఉన్నప్పుడు ఏం చేశారంటే అన్నం వండితే 2-3 రోజులైనా ఉండేది. ఇవాళ పొద్దున వండితే అన్నం సాయంత్రంకే పాడైపోతుంది. అంటే భూమిలో మనము ఎంతకన్నా ఎరువులు వేస్తున్నామనేది ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవచ్చు. ఇవాళ ప్రభుత్వము రైతులకు ప్రత్యేకంగా అవగాహన చేయాలి. భూమి ఒక సారాన్ని ఎలా పెంచాలి, భూమిని ఎలా పరీక్ష చేయించుకోవాలో ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నేను ఒకప్పుడు భూసార పరీక్షా కేంద్రంలో నేను పనిచేశాను. నేను వచ్చినప్పుడు పొద్దున కొంతమంది రైతు సోదరులు మాట్లాడుకుంటున్నారు ఈ భూమి ఎట్లా పరీక్ష చేయాలని. భూమిలో ఇప్పుడు మనం ఇక్కడ ఎట్లా మట్టి నమూనా తీయాలి, వాటర్ మెథడ్ అనేది చూపించాను కదా. మనకి ల్యాబ్కి వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే మనమైతే మనుషులమైతే ల్యాబ్కి వెళ్తే 2 ఉంటాం, 10 మంది ఉంటాము. ఏమంటే పరీక్ష చేసేసి వాళ్ళకి ఒక రోజులో వాళ్ళు మనకి ఇచ్చేస్తారు. కానీ ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఏముంటుందంటే రకరకాల పరీక్షలు చేయాలి. అంటే సుమారుగా NPK చేస్తాము, అలాగే pH చేస్తాము, EC చేస్తాము, ఆర్గానిక్ కార్బన్ మెంతులు చేస్తాము, మైక్రో న్యూట్రియన్స్ చేస్తాము, 6 మైక్రో. ఒక శాంపుల్ మనం తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, ఫస్ట్ దంచాలి. మట్టిని తీసుకొచ్చిన తర్వాత అంటే దంచిన తర్వాత దాన్ని సన్న జల్లెడతోటి మనం జల్లించాలి. అంటే 0.2 mm అన్న మైక్రో న్యూట్రియన్ అంత సన్న జల్లెడతో చేసిన తర్వాత దాన్ని మనం ఏం చేస్తామంటే 20 గ్రాముల చొప్పున పరీక్ష నాణం ఉంటుంది, టెస్ట్ ట్యూబ్స్ అంటాం. మనకి ఎట్లయితే బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత మనము తీసుకుంటాం, టెస్ట్ చేస్తాము. అలాగే ఏం చేస్తామంటే రైతులు సమావేశపరిచి రైతులకు సంబంధించిన అంశాలన్నీ అంటే రైతు పంట ఎలా వేసుకోవాలి, పంట వేసుకున్న తర్వాత తనకి ఏది లాభం, అలాగే మీరు పంట వేసిన దాంట్లో మీరు చేసే తప్పులు ఏంటి అవన్నీ మీకు చూపించి పంట సరిగా పండించుకుని మీకు అధిక దిగుబడి అంటే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావాలి, ఆ అంశాలన్నీ మీతోటి చర్చించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము వ్యవసాయ శాఖ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కూడా మీ అందరితోటి సమావేశమై ఇవన్నీ పంచుకోవాలనే ఉద్దేశంతో మేడం వచ్చారు. అయితే ముఖ్యంగా మనం ఎప్పుడైనా పంట వేసేటప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చూసుకోవాలి, మనం పంట వేస్తున్నాం అంటే మనం పంట వేయాలి అనుకుంటే ఏం చేయాలి. తర్వాత వరి కాకుండా మీరు ఇంకా ఏదైనా పంట గురించి ఆలోచిస్తే ఒకవేళ ఒకరికి తక్కువ భూమి ఉన్న 3-4 కలిపి కూడా వేరే పంట గురించి ఆలోచించి అది కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకి కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ కొని పాలీ హౌస్ పెట్టుకొని వెజిటేబుల్స్ కానీ అట్లాంటివి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎస్పెషలీ కోడిపల్లి మండలంలో నాకు తెలిసిన వరకు కొంతమంది రైతులు ఆల్రెడీ చేస్తున్నారు. ధర్మసాగర్ కానీ ఇతర జీపీస్లో లాస్ట్ టైం నేను విజిట్ చేశాను. సో సిమిలర్గా రైతులకి రిక్వెస్ట్ కి మీరు కూడా వరి కాకుండా వేరే పంట గురించి ఆలోచిస్తే మనకి కూడా బాగానే ఉంటుంది.
మా మెదక్ జిల్లా హైదరాబాద్ చుట్టుపక్కలే కాబట్టి మార్కెటింగ్ కూడా ఇబ్బంది రాదు. ఇక్కడ నుంచి హార్డ్లీ 1 గంట కానీ 1.5 గంటలో మీరు మార్కెట్ కూడా పంపించగలుగుతారు. తూప్రాన్ చేకుంట సైడ్ లో కూడా చాలా మంది ఇది చేస్తున్నారు. సో ఇంతకుముందు మా డిఓ గారు కూడా మీ గురించి ఆలోచించి విజిట్ కూడా అరేంజ్ చేశారు. సిద్దిగట్టి కానీ వేరే మండలాలకి ఎక్కడైనా చేస్తున్నారు. సో దట్ మీరు సొంతగా విజిట్ చేసి మాట్లాడి తెలుసుకొని ఏ రకంగా మనం చేయవచ్చు, ఏమేమి దాంట్లో రిస్క్ ఉన్నాయి, ఎలా మనం జాగ్రత్త వహించాలి. కానీ వరి కంటే ఎక్కువ మీకు ఆదాయం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆలోచించండి. దీని టీసీ కండక్ట్ చేస్తున్నారు వరికి కాబట్టి వెళ్ళాల్సిన ఉంటుంది. రిక్వెస్ట్ మీ అందరికి అటెండ్ చేయండి. మనకి ఇది తర్వాత కూడా చెప్తారు డిఓ గారు. యాక్చువల్లీ నాకు కూడా కొత్త సబ్జెక్ట్ ఇది, నేను కూడా నేర్చుకుంటున్నాను ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మా రైతులు ఎలా చేస్తున్నారు. అది ఈ ఏరియాకి ఐడియా లేదు అంతగా, మా ఏరియాకి నాకు ఐడియా ఉంది ఎలా చేస్తున్నారు. నా తాత వాళ్ళు కూడా చేసిన వాళ్ళు పెడతాం మొత్తం. సో చూడండి, వినండి. కార్యక్రమంలో ఉన్న న్యూట్రియంట్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ప్లస్ ఫర్టిలైజర్ కానీ యూరియా గురించి ఉపయోగం ఎలా చేయాలి, మీరు సాయిల్ హెల్త్ కార్డ్ తీసుకొని దీన్ని ఎలా వాడుకోవచ్చు. ప్లస్ ఇప్పుడు మీరు యూరియా గురించి చూపించారు, తర్వాత కూడా మీకు నానో యూరియా గురించి చెప్తారు. సో నేను అటెండ్ చేసిన ఒకటి తీసుకున్న తర్వాత మనం దాన్ని 4 భాగాలు చేయాలి. ఇలా 4 భాగాలు చేసిన తర్వాత ఏం చేయాలి? సో మీరు ఎవరైనా సాయిల్ హెల్త్ వాలంటీర్ ఉన్నారు కదా, మళ్ళీ 4 సో ఇంతకుముందు ఆ 2 తీసాము, ఇప్పుడు ఈ 2 తీసేయాలి. అట్లా మనకి సరే ఎంత శాంపుల్ రావాలి? సో 500 గ్రాములు అంటే మనము ఈ మట్టి నమూనాన్ని మనం ల్యాబ్కి పంపించాలి అని అంటే 1/2 కిలో వచ్చేంత వరకు మనము ఇలా చేసుకుంటూ వచ్చి 1/2 కిలో వచ్చిన తర్వాత ఆ శాంపుల్ని మనము ఒక ప్లాస్టిక్ కవర్లో